షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is try Thanksgiving. Try Thanksgiving. కృతజ్ఞతలను ప్రయత్నం చేయండి. అనేక సందర్భాల్లో మన జీవితంలో ఆపత్కాల సమయంలో, కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, విపత్కర స్థితిగతులలో we fail to thank God. దేవునికి వందనాలు చెల్లించలేకపోతాం. నీ జీవిత అద్భుతాలు చవి చూడాలంటే, ప్రత్యక్షంగా నువ్వు అద్భుతాలు చూడాలనుకుంటే, వాటి పొందాలనుకుంటే, అనుభవించాలనుకుంటే ట్రై థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు ప్రయత్నం చేయండి. receive immense results, glorious results, amazing results. నువ్వు ఊహించిన కార్యాలు చూస్తావు. కనుక భక్తుడు, సేవకుడు బాగా కృంగిపోయాడు, పరిస్థితుల ప్రాబల్యాలకు లోనైపోయాడు. అటు సందర్భంలో ఆయన ఈ మాట చెప్పాడు, I prayed, the darkness did not vanish. నీ ప్రార్థన చేసినా కానీ ఆ చీకటి తొలగిపోలేదు. I prayed, darkness may vanish, but not vanished. I summoned myself to endure. నేను ఇంత సహించుకున్నాను. But the darkness deepened. అంధకారం ఇంకా ఉద్ధృతమైపోయింది. ఆయన మిషన్ బోర్డుకి వెళ్ళాడు. మాట్లాడదాం, ఇంకా నా చేత కాదు, పరిచయం చేయలేను, కొనసాగించలేను, నా జీవితం కష్టంగా ఉన్నది, దుర్భరంగా ఉన్నది, ఏది జరగటం లేదు, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. కానీ అంధకారం తొలగిపోవడం లేదు, స్థితిగతులు మారిపోలేదు, ఏ అద్భుతం జరిగించబడలేదు, ఏ కార్యం జరిగించబడలేదు అంటూ నిరాశతో స్టెప్ ఇంటూ బోర్డ్ ఆఫ్ మిషన్స్ లోపలికి వెళ్ళాడు. ఒకటి ఎదురుగా ఒక బోర్డు కనిపించింది. అది మనక ట్రై థ్యాంక్స్ గివింగ్. ట్రై థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత ప్రయత్నించండి. కృతజ్ఞత ఆ వెపంతో, ఆ సాధనంతో ఒకసారి ప్రయత్నం చూడండి. నిజమేనా? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం, The Gospel of St. John chapter 9 verse 41. అంతలో వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపిద్దామని చుట్టూ నిచ్చిన ఈ జనసం నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పిదనను అని అలాగూ చెప్పి, లాజరు బయటకు బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతలో యేసు, మీరు అతని కట్టె పోని వారితో చెప్పాను. లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయింది. ప్రభు వెళ్ళాడు, సమాధి దగ్గర నిలిచాడు. He gave thanksgiving to his heavenly Father. Jesus is the best example to follow. ఎవరో కాదండి, యేసుప్రభు మాదిరి. ప్రార్థనా జీవితానికి యేసుప్రభు మాదిరి, ప్రతి విషయానికి యేసుప్రభు మాదిరి. ఆయన సమాధి రాయి దగ్గర నిలబడ్డాడు. ఏమనగా, యేసు కన్నుల పైకి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ గివ్ బిఫోర్ ద మిరకల్. ఐ థాంక్ యూ thou hast heard me. నా విన్నందుకు స్తోత్రాన్ని మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభు. Then the miracle happened, the sign happened. Lazarus raised from the dead. A great sign.
ఆశ్చర్యపడ్డ యూదులు అనేక నమ్మారు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ టేక్ ప్లేస్ బిఫోర్, మిరకల్ టేక్స్ బిఫోర్ థ్యాంక్స్ గివింగ్. ఒక సూచన కృతజ్ఞత చెల్లించిన తర్వాత జరిగించబడుతుంది. Gratitude break forth before the bounty has arrived. అనుకున్నది పొందుకొనక ముందే మనం ప్రార్థించినట్టయితే రిసీవ్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్, బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్. The song of victory is sung before the battle has been fought. యుద్ధములో పోరాడుకున్న ముందే, విజయానికి ముందే, విజయం ముందే మనం దేవుని ప్రార్థన చేయటం, కృతజ్ఞత చెల్లించుతాం. The song of victory is sung before the fight. పోరాడిన ముందుగా దేవుని కృతజ్ఞత చెల్లిస్తే he will win over satanic forces. It is sowers singing the song of bountiful harvest. పంట పండక ముందే కృతజ్ఞత చెల్లించాలి. రైతు పొలములో విత్తనం విత్తేవాడు దేని కృతజ్ఞత చెల్లించినప్పుడు నిజంగా ఈ బౌంటిఫుల్ హార్వెస్ట్ రేపు చేస్తాడు. విస్తారం పంటకు వస్తాడు, విస్తారం పంటకు వస్తాడు. మనైతే అక్షయ పంటకు వస్తాం మనం. కాబట్టి నీవు విజయాన్ని పొందక ముందే, పోరాటానికి ముందే, పంట కోయక ముందే, దీవెనలు పొందక ముందే, అద్భుతం జరగకముందే, జస్ట్ try thanksgiving in our life. You will see wonders. You will see miraculous things in our life. నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చవి చూస్తావు. నీవు యేసు ప్రభు 5,000 మంది కంటే మించిన ఆహారం పంచిపెట్టాడు. 5 చేపలు చేతిలోకి తీసుకున్నాడు. తండ్రి కృతజ్ఞత చెల్లించాడు, శిష్యులకు అందించాడు. విస్తారంగా ఆహారంగా మారిపోయాయి. థ్యాంక్స్ గివ్ బిఫోర్ ఎ మిరకల్. యేసు ప్రభు తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిసి, నామాన్ని వినినందుకు తండ్రి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. ఇంకా నీకు అందకముందే, ఇంకా పాస్ కాకముందే, ఇంకా ఉద్యోగం రాకముందే, వివాహం కాకముందే, పిల్లలు జన్మించకముందే, నీకు ప్రమోషన్ రాకముందే, పోరాట విజయం పొందకముందే, జస్ట్ ట్రై థ్యాంక్స్ గివింగ్. నీ విషయాలు పొందుకుంటావు, ఉన్నతపు అలంకరిస్తావు నీవు. ఎప్పుడనగా ట్రై థ్యాంక్స్ గివింగ్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్స్ అవర్ హెవెన్లీ ఫాదర్. మనం చెల్లించాం. ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, పిల్లలు జన్మించిన తర్వాత, ఇల్లు కట్టించుకున్న తర్వాత, సమస్య అందిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, ఇది ఇచ్చిన వందనాల తండ్రి. ఆ ఇల్లు రాకముందే వందనాలు చెల్లించావా? నువ్వు కృతజ్ఞత చెల్లించావా? నాకు చెల్లించాం. అది జరిగిన తర్వాతనే దేనికి వందనాలు చెల్లిస్తాం. స్వస్థపడక ముందే కృతజ్ఞత చెల్లించు. విల్ బి హీల్డ్ ఇన్స్టంటేనియస్లీ. కాబట్టి పిల్లారా, ట్రై థ్యాంక్స్ ఇన్ అవర్ లైఫ్. ఆ రీతిగా మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ యేసయ్య, మీకు స్తుతి స్తోత్రం నాయనా. అద్భుతాలు మా జీవితాలను చవి చూడాలంటే, అంధకారం తొలగిపోవాలంటే, కన్నీరు తొలగిపోవాలంటే, కన్నీరు ఆనంద భాష్పాలుగా మారాలంటే ప్రభువా ముందుగానే మీ కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించినప్పుడు తండ్రి అనేక విజయాలు పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం, సమృద్ధిని పొందుకుంటాం, సంతృప్తిని పొందుకుంటాం. ఎన్నో కార్యాలు తండ్రి మేము చూడగలుగుతాం నాయన. ట్రై థ్యాంక్స్ గివింగ్. మేము ఓడిపోయాం కాబట్టి తండ్రి థ్యాంక్స్ చెల్లించే విషయంలో వెనకబడి ఉన్నాం కాబట్టి తండ్రి ఈ వాక్యం ద్వారా హెచ్చరించారు, మేలుకొల్పారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ క్షణం నుంచి ప్రభువా గివ్ us strength, ability to cry thanks in our lives. మా జీవితాల ప్రభువా కృతజ్ఞతను ప్రయత్నించి మా తండ్రి చెల్లించిన ఆయన అద్భుతాలు చుట్టానికి కృపనివ్వండి. వాక్యం ప్రార్థన దర్శించి వారు నిరాశలో ఉన్నారు, కృంగి ఉన్నారు, ఏమీ జరగలేదని ప్రభువా, దుఃఖం తొలగిపోలేదని, స్వస్థత కలగలేదని, సమస్యలు తిరగలేదని, ఇబ్బందులు తొలగలేదని, కష్టాలు తిరగలేదని బాధలో ఉన్నారు తండ్రి. కన్నీటితో ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు.
దానికంటే ముందుగా ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లించి మా తండ్రి ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.